ద లార్డ్. మిల్క్షదేక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడైన శ్రీమంతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన మన దేవుని కృప మనకు తోడై ప్రతి విషయంలో అనగా మన ప్రయాణానికి, మన కుటుంబ వ్యవస్థకి, మరి ప్రతి పనిలోను, చేతి సహాయములోను దేవుడు మనకు తోడై ఉండనుగాక. ఆమేన్. మరి ఈ అనుదిన వాక్యం ఈ దినము పరిశుద్ధమైన గ్రంథంలో కొన్ని చక్కటి మాటలు మనము చదువుకుందాము. దేని బిడ్డలారా, నీ ఇంట ఎవరున్నారు, ఏమున్నది అనే వాక్యము ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఏమంటే, నీ ఇంట ఎవరున్నారు, ఏమున్నది అంటే దేవుని బిడ్డలారా, మరి ఓళ్ళోళ్ళు హోదాలను బట్టి చెప్పుకుంటారు. పిల్లలు చదువుతున్న చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆస్తిని, అంతస్తుని అంటే వాళ్ళ హోదాలను బట్టి చెప్పుకుంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం అనేది పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన మాటలే గాని ఇవి శరీర సంబంధమైన మాటలైతే కావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవాతి దేవుడైన మన ప్రభువు మరి మన ఇంట ఆయన నివాసము చేస్తే మరి కట్టబడుతున్న కుటుంబాలలో యేసు నివాసం చేసినప్పుడు ఆ కుటుంబానికి ఎంతో రక్షణ, ఎంతో వెలుగు, ఎంతో నెమ్మది, ఎంతో ఆదరణ ప్రభువు కలిగిస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు అంటారు, నీ దేహము దేవునికి ఆలయము అని మీరు ఎరగరా అంటాడు. కాబట్టి గుడిలో యేసు నివాసం చేస్తాడండి. మరి భూమి, మహాకాశములు పట్టజాలని కృపతో నిండుకొని ఉన్న దేవుడు గుండె గుప్పిట్లో నివాసం చేయాలని ప్రభు ఎంతో ఇష్టపడుతున్నాడండి. కాబట్టి పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభువు కోరుకుంటాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ఇంట ఎవరున్నారు, ఎవరుండాలి అని కోరుకుంటున్నారు? మన ప్రభు అయిన యేసు ప్రభు కాక మరి ఇంకెవరైనా ఉండాలా అని కోరుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, ప్రధాన శిల్పకారుడు మన ప్రభు అండి. ఏందనంటే, ప్రభువు అమర శిల్పకారుడు. తాను ఎంతగానో మరి అరచేతులలో చెక్కుకో ఉన్నాడని నిబంధన చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడండి. ఎంతో హక్కును చేర్చుకుంటున్నాడు. ఎందుకనంటే, ఈ లోకములో ఎవరు ఉన్నా, ఎవరు లేకున్నా దేవుని యొక్క ఆదరణ, ఆనందం మరి అది కొరత లేనిది, కొదువు లేనట్టిది. దేవుడు సమృద్ధిగా ఇవ్వగలిగిన ప్రభు అండి మన ప్రభువు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు కుటుంబాలని కడతాడు. వ్యక్తిగత జీవితాలని బాగు చేస్తాడు. పరిశుద్ధముగా, పవిత్రముగా భక్తి జీవితములో ప్రభు అండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా తన ప్రజలని కడతాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ఇంట ఎవరున్నారు? యేసయ్య ఉంటే ఆ కుటుంబములో ఎంతో వెలుగండి. యేసయ్య ఉంటే ఆ కుటుంబము ఆశీర్వదించబడతదండి. యేసయ్య ఉంటే ఆ కుటుంబం ఎంతో దీవించబడతదండి. అయితే పాత నిబంధనలో దేవుని బిడ్డలారా, మన పితరుడైన యాకోబు కుమారుడైన మరి యోసేపు పోతీఫరు కుటుంబములో అడుగు పెట్టాడు. మరి యోసేపును బట్టి పోతీఫరు కుటుంబాన్ని ఆశీర్వదించాడు, దీవించాడు. దేనికి కొరత లేదు, దేనికి కొదువు లేదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క వాక్యం నీ హృదయములో, నీ కుటుంబములో ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటాదో, మరి నీ కుటుంబములో నీకు
కావాల్సినటివి ఏది కూడా ప్రభువు తక్కువ చేయడు. సమృద్ధిగా ఇస్తాడండి. మరి ఒక మాట మనం చదువుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనములో కొన్ని మాటలు మనం చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనొక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, బేతునియ అనే గ్రామంలో మార్త, మరియా అనే సహోదరులు ఇద్దరున్నారు. వాళ్ళకిద్దరికి మరి లాజరు కూడా ఉన్నాడండి. అయితే మార్త ఇంట చేర్చుకుంది. కానీ మరియా మరి ఉత్తమమైనది, అనుకూలమైనది ప్రభు బోధ, ప్రభు పాదాల కాడ కూర్చొని వినుచూ ఉన్నదండి. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్టమైన వారంటే మరియేనండి. మార్త ఎంట చేర్చుకున్నదొక్కటే నేర్చుకుంది గాని ప్రభు బోధను వినలేదు. మరి అనేక పనుల మీద తొందరపడుతుంది. ఈ లోకములో, ఈ కాలములో జరుగుతున్న వ్యవస్థ ఎలాగుందంటే వ్యాపారం మీద, ఉద్యోగాల మీద, అనేక పనుల మీద, మరి దేవుని బిడ్డలారా, అనేక వంటల మీద తొందరపడుతున్నారు. అనేక కార్యాలకి తొందరపడుతున్నారు. కానీ మరి ప్రభువుని ఇంట చేర్చుకోవాలి. ఇంట చేర్చుకున్న మన ప్రభువుని ఏ విధంగా సేవించాలి? ఏ విధంగా మనము ప్రభు బోధను మనం వినాలి, రక్షణ పొందాలి. మన కుటుంబంలోకి ఒక రక్షణ వచ్చింది. మన కుటుంబము రక్షించబడాలి, కాపాడబడాలనే ఒక ఆలోచన లేకుండా పోతుందేమో. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు మన ఇంట ఉన్నప్పుడు కుటుంబాలు కట్టబడతాయి. అదే సాతానుగాడు ఉంటే కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయండి. దేవుని బిడ్డలారా, మన ప్రభువు కట్టేవాడు. మన ప్రభువు మరి నిలబెట్టేవాడు. మన ప్రభువు స్థిరపరిచేవాడు, ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. ఏమి ఉన్నా ఏమి లేకున్నా దేవుని యొక్క సహాయం సమృద్ధిగా ఉంటుంది. కానీ కట్టబడిన కుటుంబాలని చిన్నాభిన్నము చేయాలని, పడగొట్టాలని, మరి భార్య భర్త మధ్యలో దేవుని బిడ్డలారా అనేక తగాదాలు తీసుకొని రావాలని, విడగొట్టాలని సాతానుగాడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడు నిన్ను పడగొట్టాలని యోచిస్తాడు సాతానుగాడు. యేసు ప్రభు ఇంట నీ ఇంట చేర్చుకున్నప్పుడు సాతానుగాడికి ఎంతో వణుకు, భయము కలుగుతుంది. కాబట్టి నీ ఇంట ఉండాల్సింది ప్రభువు. మరి నీ ఇంట్లో ఉండాల్సింది రక్షణ. మరి నీలో ఉండాల్సింది దేవుని యొక్క వాక్యమనే దీపము. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అనే దీపం ఉంటుందో చీకటి ఎంత మాత్రం నీ హృదయంలోకి కానీ, మీ కుటుంబాల్లోకి కానీ మరి ఆవరించదండి. ఎందుకంటే సత్యవాక్యమైన మన దేవుని యొక్క కృప మీకు తోడై ఉంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎవరు ఉండాలి అనుకుంటున్నారా? ఇంట నిండా బంధువులుంటే నాకు చాలు, నాకు స్నేహితులుంటే చాలు, నాకు సినిమా యాక్టర్లంటే చాలా ఇష్టం అనుకోవచ్చేమో. కానీ దేవుని బిడ్డలారా, మీకున్న అనేక సమస్యలు, వ్యాధులు, బాధలు ఇలాంటివి పోగొట్టే వాళ్ళు ఎవ్వరు లేరండి. దేవుని బిడ్డలారా, ఇంటి నిండా బంధువులున్నారు. మరి ఒంటి నిండా బంగారుందనుకుంటే, మరి ఒంటికున్న ఆ యొక్క శరీరానికున్న అనారోగ్యము ఎవరు కూడా పోగొట్టలేరండి. దేవుని బిడ్డలారా, బంధువులున్నా, స్నేహితులు ఉన్నా, మరి బంగారు, డబ్బు, ఆస్తి ఉన్నా ఏది కూడా రక్షణలోకి రానీదండి. అయితే ఎప్పుడైతే యేసు వైపు మీరు చూస్తారో, యేసు వైపు మీరుంటారో, ఆ ప్రభువు మీకు ఒక గొప్ప రక్షణ, వెలుగు, ఆరోగ్య ప్రదాతగా మిమ్మల్ని దర్శించి
మీకున్న బంధకాలు, మీకున్న కట్లు, మీకున్న సంకెళ్ళు, మీకున్న సమస్యలు, మీకున్న బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగించి పరిపూర్ణమైన కృపతో నింపుతాడండి. మార్త ఎంట చేర్చింది, మరియా మరి శ్రేష్టమైన ప్రభు పాదాల కాడ పొందుకుంటుంది. మరియా లాంటి జీవితాన్ని పొందుకోండి. దేవుని వాక్యము సరిచేసి సరిగా నిలబెట్టి మరి విలువైన పాత్రలుగా ప్రభు వాడుకుంటాడు. దేవుడి వాక్యంను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలల వంచుదాం. కృపా సత్య సంపూర్ణుడైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, నేటి క్రైస్తవుల కుటుంబాల్లో ప్రభువా, అయ్యా, నిన్ను సేవించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే బిడలుగా ఆయుధపరచండి. సమృద్ధిమైన కృపతో నింపండి. నీ పాదాల కాడ ఉత్తమమైన అనుకూలమైన సజీవ యాగముగా శరీరములు సమర్పించుకొని తండ్రి ఒక దేవునికి ఆలయాలుగా సమర్పించుకునే భాగ్యము, నీ వాక్యానుసారంగా జీవించే కృపా భాగ్యం ప్రతి ఒక్కరు కలిగించి జీవించే భాగ్యమును దయచేయమని మమ్మను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.